పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా శ్రీ ఐజీ గారు ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రివార్డులను అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో సత్తెనపల్లి టౌన్ సిఐ బి బ్రహ్మయ్య గారు, అమరావతి సిఐ శ్రీ ఎం శ్రీనివాసరావు గారు, చిలకలూరిపేట రూరల్ సిఐ బి సుబ్బానాయుడు గారు, చిలకలూరిపేట టౌన్ సిఐ పి రమేష్ గారు, పిడుగురాళ్ల సిఐ జి వెంకట్రావు గారు, మాచర్ల టౌన్ సిఐ పి ప్రభాకర్ గారు, దాచేపల్లి సిఐ జి వెంకట్రావు గారు, కారెంపూడి సిఐ టివి శ్రీనివాసరావు గారు, ఎఫ్పిబి సిఐడి సిఐ షేక్ అబ్దుల్ రెహమాన్ గారు, ఎడ్లపాడు స్టేషన్ ఎస్ఐ వి బాలకృష్ణ గారు, క్రోసూరు ఎస్ఐ ఎన్ నాగేంద్రరావు గారు, దుర్గి స్టేషన్ ఎస్ఐ ఎల్ సుధీర్ గారు, సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ ఎం సంధ్యారాణి గారు, ఎఫ్పిబి సిఐడి ఏఎస్ఐ పి సురేంద్రబాబు గారు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఐజీ గారు మాట్లాడుతూ పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని ఫలితంగా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని పోలీసు అధికారులకు సూచించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులు అందిన వెంటనే ప్రతిస్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీసు అధికారి కానీ సిబ్బంది కానీ ఉండేటట్లుగా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారైన శ్రీ కంచి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా చర్యలు చేపట్టి పోర్టల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలన్నారు. ఫోక్సో కేసులు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్ కేసుల మొదలైన కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని మరియు సదరు నేరాలు అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.